Sit. There was an incident at the Goa port. రోజు ఏదో ఒకటి వదిలేయడం ఆ కస్టమ్స్ వాళ్ళకి అలవాటు కదా. ఈసారి ఒక కంటైనర్ వదిలేశారు. అది అక్కడి నుంచి 75 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఓ గోడౌన్కి వెళ్ళింది. అక్కడ ఒక ఆర్మ్స్ డీలర్ హత్య జరిగింది. మన డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అందులో 100 కొద్ది ఇల్లీగల్ గన్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ దాట్, 3 వీక్స్ ముందు ఛత్తీస్గఢ్ లో ఇదే ఆర్మ్ డీలర్ నక్సల్స్ కిస్తున్న అక్రమ ఆయుధాలని కూడా ఎవరో క్యాప్చర్ చేశారు. గుస్తావో బ్లాక్ ఆరో, స్నైపర్స్ ఇష్టంగా వాడే బుల్లెట్. అక్కడున్న విండ్ స్పీడ్ కి 800 మీటర్స్ రేడియస్ లో ఈ రకంగా షూట్ చేయగలిగేది ఒక్కడే. మ్యామ్, ఈ పేరు నేను జాయిన్ అయిన కొత్తలో విన్నాను. బట్ ఐ థింక్ హీస్ బీన్ ఇన్యాక్టివ్ ఫర్ ద లాస్ట్ 10 years. అదే 10 సంవత్సరాల నుండి ఇక్కడ యాక్టివ్ అయ్యాడు. ఎన్ని ఆయుధాలు మిస్ అయ్యాయంటే ఒక్కొక్కరికి ఒక్కో గన్నిచ్చిన జిల్లా మొత్తం పంచేంత. హీఈస్ ఎ రూత్లెస్ అసాసిన్. బట్ వాట్ ఈస్ హీ బిల్డింగ్ నౌ? మ్యామ్, బట్ ఈ కేసులో నేనెలా? యూరోప్ లో అండర్ గ్రౌండ్ నెట్వర్క్ బిల్డ్ చేశావు కదా, అక్కడ ఎందుకు ఇన్యాక్టివ్ అయ్యాడో కనుక్కో. అర్థమైంది మ్యామ్. లాస్ట్ టైం నువ్వు ఇచ్చిన టిప్ వల్ల £1 million ప్రాఫిట్ వచ్చింది. 1 favor, ఏం కావాలో చెప్పు. ठोक दो क्या? కన్నీ చకర్ కన్స్ ఇన్సైడ్. ఎందుకంత ఓవర్ రియాక్ట్ అవుతారు? అడిగింది ఈగలనే కదా. షట్ అప్ అండ్ గెట్ ఇన్ ద కార్. ఓపెన్ కర్. విండోస్ అన్ని క్లోజ్ చేస్తే లైట్స్ ఆఫ్ చేయి. ఫిక్స్ మై డ్రింక్. ఓపెన్ స్క్వేర్ లో ఈగల్ గురించి అడుగుతావా? నీ స్టూపిడిటీ వల్ల అందరూ పోయేవాడు. వెలుతురు వెళ్లే ప్రతి చోటుకి వాడి బుల్లెట్ వెళ్తుంది. అడవిలో చెట్లు ఎలా అయితే వేర్ల ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయో అలా ఉంటుంది వాడి నెట్వర్క్. వాడి అడవి, ఇదంతా వాడి అడవి. అయితే ఏంటి ఇప్పుడు వేటాడిస్తాడా? 15 years back, ఓ పవర్ఫుల్ డ్రగ్ లార్డ్. వాడి చుట్టూ 4 layers సెక్యూరిటీ. ఇల్లంతా బుల్లెట్ ప్రూఫ్. బతకలేదు. సెకండ్ కి 12 rounds తిరిగే ఎగ్జాస్ట్ ఫ్యాన్ రెక్కల మధ్యలో నుంచి షూట్ చేసి చంపాడు. వాడు కాంట్రాక్ట్ తీసుకుంటే ఎప్పటికైనా సరే కాఫిన్ రెడీ అవ్వాల్సిందే. హీస్ అవుట్ ఆఫ్ యువర్ రేంజ్. మెక్సికన్ మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ బాబ్ పాస్కల్ యూరోప్ వచ్చిపోయింది నా చేతిలోనే. అడి బాబు
పెడ్రో పాస్కల్. వాడి గురించి మాట్లాడుకుందామా? వాడు పెద్ద గ్యాంగ్ వేసుకుని అడవి పక్కనున్న గ్యాస్ స్టేషన్ దగ్గరకు వచ్చాడు. Bring me his eyes. I'll give 10 million for each one. Go in there. Find him. గాలి వాడితో మాట్లాడుతుంది. గాలిలో వేగం, టెంపరేచర్లో తేడా వాడి టెప్పస్ కట్టేస్తాడు. దొరకడం, చనిపోవడం అంతా భ్రమ. ఎవ్రీథింగ్ ఇస్ అ ట్రాప్. ఆబ్వియస్లీ ఆ క్యాబిన్ లో వాడు ఉండడు. దగ్గరలోనే ధీమాగా సిగరెట్ తాగుతూ అటాక్ కి ప్లాన్ చేస్తూ ఉంటాడు. పొదల చాటు నుండి ప్రెడేటర్ వాడు. తోలు కప్పుకొని శవాల మధ్య నడిచే రూత్లెస్ డెవిల్. నువ్వు అడిగిన ఈగల్ 2092.15 మీటర్స్. Did you show him hell? You're already in it. ఎలా అప్రోచ్ అయ్యేవారు అతన్ని? నో ఫోన్స్, నో మీటింగ్స్. వాడెవడిని కలవడు. వాడిని కలవాలంటే
పెయింటర్ కావాలని న్యూస్ పేపర్లో యాడ్ ఇవ్వాలి. అందులో ఉండేవి లొకేషన్ కోఆర్డినేట్స్. వాడి దగ్గర ఉండే మిలిటరీ ఎంబెడెడ్ ఫోన్ నుండి కాల్ చేసి వస్తాడు. అది కూడా వాడికి 3 ఉంటాయి. ఆ సంవత్సరం వాంటెడ్ పెయింటర్స్ అని ఉన్న న్యూస్ పేపర్స్ అన్ని తీయించాం. మ్యామ్, అతనికి పేపర్లో యాడ్స్ ద్వారా కమ్యూనికేషన్ చేరుతుంది. అతని టీం ఆయుధాలు చేతులు మారే ప్లేస్ లో పెయింటర్ కావాలని యాడ్ ఇస్తారు. మ్యామ్, అక్కడ ఫోన్ నెంబర్ కనిపిస్తుందా? దట్ ఈస్ నాట్ ఎ ఫోన్ నెంబర్. ఇవి ఆ ఏరియా కోఆర్డినేట్స్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్, లొకేషన్. ఆ ప్లేస్ కి అతని మనుషులు గన్స్ తీసుకోవడానికి వస్తారు. వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తే ఈగలుండే ప్లేస్ దొరుకుతుంది. నెక్స్ట్ పెయింటర్ యాడ్ ఎప్పుడు పడుతుందని వెయిట్ చేసాం. మా వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ పడింది. సార్, పెయింటర్ యాడ్ కూర్గ్ పేపర్లో పబ్లిష్ అయింది.